ఒకటి రెండో తారీఖు నాడు భారీ బహిరంగ సభ అంటాం జనరల్గా పార్టీల తరఫు అయితే. ఇవాళ భారీ బీసీ రాజకీయ యుద్ధ బేరీ జరగబోతుంది ఈ మైదానంలో. అంటే దాదాపు వరంగల్లో ఉండే బీసీ కులాలన్నీ ఒక్కచోట చేరబోతున్నాయి. మేమందరం ఐక్యమైన తెలియజేయడానికి ఆవాజ్ దో హమ్ ఏక్ హే అన్నట్టు. మొన్నటి వరకు మమ్మల్ని ఊసరికాయ మూటల్లాగా అనుకున్నారు. ఊసరికాయ మూటలు ఇప్పుడుతోనే పక్క పక్కన పోతుంది అనుకున్నాడు. ఈ వేదికే నిదర్శనం అన్ని కులాలు ఐక్యమై. ఇదే కాకుండా మా బ్రదర్స్ అందరు ఇంకా మండలాల గ్రామాలల్లో ప్రచారంలో ఉన్నారు. ప్రజల రెస్పాన్స్ చూస్తే మండలాలకు పోయినా గ్రామాలకు పోయినా మేము కూడా ఎక్స్పెక్ట్ చేయాలి అంత బాగా రెస్పాన్స్ వస్తుందని. మేము 3-4 మండల ప్రెస్ మీట్లకు వెళ్ళినాం. మొదటిసారి అన్ని పార్టీలో ఉన్న బీసీ నాయకులు ఒక వేదిక మీదకి వచ్చి ఇవాళ మన మీటింగు, మన బీసీ మీటింగు మనం సక్సెస్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇవాళ నాకు ఫోన్లు జంగాంకి వెళ్ళి వచ్చినాయి, ఆలేరుకి వెళ్ళి వచ్చినాయి, భువనగిరికి వెళ్ళి అన్నా మేము బస్సులు పెట్టుకొని వస్తున్నాం ఈ సభకు అని. అంటే ఈ సభ అనేది తెలంగాణ చరిత్రలో బీసీలందరూ ఐక్యమని చెప్పడానికి ఇది ఆరంభ సభ. ఇలాంటి సభలు ప్రతి జిల్లాలో పెద్ద ఎత్తున జరుగుతాయి. ఆఖరి లాస్ట్ జిమ్ఖానా గ్రౌండ్స్లో దాదాపు 10-15 లక్షల మందితో మేము బీసీలం అందరం ఐక్యమైతే ఎలా ఉంటుందో తెలియజేయడానికి. మొన్నటిదాకా మాకందరు మీరు ఐక్యం గారు, మీరు అట్లా ఇట్లా మా మధ్యనే తగాదాలు పెట్టి నడిచినాయి. ఇప్పుడు అందరం మేము ఎవ్వరికీ దుష్మన్ కాదు, మేమందరం ఒకటే కులం. ఇప్పుడు బీసీ అనేది పెద్ద కులం కింద తెలియజేయడానికి. అసలు బీసీలందరూ ఒకటైతే ఎట్లుంటుంది మేము మొన్నటిదాకా ఓలెక్క. ఎందుకంటే మా ఓట్లైనాయి, సీట్లు మీ అయినాయి. ఇప్పుడు ఓట్లు మాయే, సీట్లు మాయే కాబోతుంది అని తెలియజేయడానికి ఈ సభ. ఈ సభ ద్వారా కూడా 4-5 గట్టి డిమాండ్లు చెప్తున్నాం. ఒకటి, కామారెడ్డి డిక్లరేషన్ మీరు ఏదైతే చేశారో 42%, అది తక్షణమే అమల్లోకి రావాలి. మీరు మళ్ళా స్లాబ్ అని, సుప్రీంకోర్టు అడ్డం పడ్డదని, ఈ కోర్టు అడ్డం పడ్డదని, ఆ కోర్టు అడ్డం పడ్డదని, ఆ ఎవ్వ అడ్డం పడ్డా దాన్ని ఎత్తే బాధ్యత మీది. ఇది స్థానిక సంస్థలతోనే ఆగిపోవద్దు. రాబోయే రోజుల్లో అసెంబ్లీ పార్లమెంట్లో కూడా బీసీలకు రిజర్వేషన్ వచ్చినప్పుడే బీసీలందరికీ న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. కాబట్టి మా మొదటి డిమాండ్ మాత్రం 42% తక్షణమే చేయాలని. రెండో డిమాండ్, ఈడబ్ల్యూఎస్ జీవో తీసుకొచ్చి 6% ఉన్న మీరు 10% ఎత్తుకపోతున్నారని అందరికీ తెలుసు. మీ దాంట్లో 6.5 6.9 ఉంది. దాంట్లో పేదోళ్ళు ఎంతమందిరో మీకు తెలుసు. ప్రాక్టికల్గా తీస్తే దాంట్లో ఎన్ని అన్యాయాలు జరిగినో మీకు తెలుసు. మాకు బీసీ సర్టిఫికేట్ ఇవ్వాలంటే 2 లక్షలు పరిమితం పెట్టిళ్ళు, మీకు మాత్రం 8 లక్షలు. ఇది ఎక్కడ న్యాయం? వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఈ సభను చూసిన తర్వాత ఈ జీవోలన్నీ మీరు మార్చుకోవాల్సి వస్తుంది. దీంతో పాటు బీసీల కూడా రక్షణ కోసం అట్రాసిటీ చట్టం కూడా తీసుకొచ్చే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకోవాలి. మీరు అందరి బిల్స్ క్లియర్ చేస్తారు, కానీ మా బీసీ పిల్లగాళ్ళ రీఎంబర్స్మెంట్ క్లియర్ చేయట్లేదు. అది కూడా చాలా ముఖ్యమైనది. మాకు చదువుకోవడానికి అడ్డం పడుతున్నాయి. ఇలా రీఎంబర్స్మెంట్స్ ప్రాపర్గా జరగాలి అంటే తక్షణమే రీఎంబర్స్మెంట్ రిలీజ్ చేయడానికి కూడా ఈ సభ ద్వారా మేము
ఉన్న గవర్నమెంట్ను డిమాండ్ చేస్తాం. మీరు కనుక మా డిమాండ్లు మీరు ఒప్పుకోకపోతే రాబోయేది మాత్రం యుద్ధమే. ఇప్పుడు మేము మర్యాదగా అందరం ఒక చోట కలిసి ఇది మా లెక్క, మొన్నటి గారికి వేరే లెక్క ఉండే, ఇప్పటికెళ్ళైతే అందరం ఒకటైనాం బాస్. ఇదంతా తెలుసుకొని మీరు తక్షణమే ఇవన్నీ రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేయండి.